హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 18. ఈరోజు మన కిచెన్లో పచ్చి మామిడికాయ అలాగే పచ్చి కొబ్బరితో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి సీజన్తో పని లేకుండా అన్ని సీజన్స్లో ఈ పచ్చి మామిడికాయలు అన్నవి దొరుకుతున్నాయి. అలాగే ఫెస్టివల్ సీజన్ కదా, ఇంట్లో టెంకాయ కొడుతూ ఉంటాం, అలాగే కొబ్బరి ఉంటూ ఉంటుంది. లాస్ట్ వీక్ వరలక్ష్మి పూజలో కొట్టిన టెంకాయని నేను యూస్ చేశాను. ఇక్కడ నేను 1 కప్ వరకు కొబ్బరి తీసుకున్నాను. దానికి నాకు ఒక కొబ్బరి చిప్ప పట్టింది. ముందుగా కొబ్బరి పచ్చడి కోసం పాన్ తీసుకొని 2 స్పూన్స్ వరకు పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలు అన్నవి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. అప్పుడే పల్లీలు అన్నవి లోపల వరకు ఫ్రై అవుతాయి, లేదంటే పైన వేగినట్టు కనిపిస్తాయి కానీ లోపల వరకు ఫ్రై అవ్వవు. పల్లీలు వేగిన తర్వాత అదే పాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, ఒక 10 వరకు మెంతులు, అంటే మనం పట్టుకుంటే ఎన్ని వస్తాయో 2 వేళ్ళ మధ్య అన్ని మెంతులు తీసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే 5 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకుంటే అవి వేగేటప్పుడు పగిలి పైన పడకుండా ఉంటాయి, అలాగే ఆయిల్ పైకి చిమ్మకుండా ఉంటుంది. ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్ వరకు కట్ చేసిన కొబ్బరి తీసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ పార్ట్ తీసేయలేదు, మీకు నచ్చకపోతే తీసేయండి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు 1/4 కప్పు వరకు యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కాడలతో సహా వీటిని బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ మామిడికాయ ముక్కలు అన్నవి మీ టేస్ట్కి తగ్గట్టుగా పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయ తక్కువ పుల్లగా ఉంది, అందుకని 1/4 కప్పు వరకు తీసుకున్నాను, లేదంటే 1/2 కప్పు సరిపోతుంది. తర్వాత 3 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు పక్కన వేయించి పెట్టుకున్న పల్లీలు మిక్సీకి పట్టుకుందాం. ఇలా బరకగా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇందులో పక్కన చల్లార్చి పెట్టుకున్న కొబ్బరి, మామిడికాయ, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం కాచి చల్లార్చిన వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి, లేదంటే మిక్సీ పడడం చాలా కష్టమైపోతుంది. అలా ఒకసారి మిక్సీకి పట్టుకున్న తర్వాత ఆపి అందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నేను 1.5 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత మనకి కొబ్బరి చట్నీ అన్నది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి పోపు యాడ్ చేసుకుందాం. పోపు కోసం పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి అందులో అన్ని పోపు గింజలు యాడ్ చేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులో చిన్నుల్లిపాయ, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. అవి వేగాక 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే పక్కన వేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీని యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి చట్నీని యాడ్ చేసుకొని పోపులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా మనం ఈ చట్నీని రెడీ చేసుకోవచ్చు. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది చట్నీ. ఈ చట్నీ 2-3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ అన్నది రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే అన్నం అంతా ఈ చట్నీతోనే కంప్లీట్ చేసేస్తాము, మనకి వేరే కూరే అవసరం లేదు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.